ఇప్పుడు ఏం చెప్పమంటారు చెప్పండి. రేపు ఇండిపెండెంట్ డే వస్తుందా, ఏం చెప్తారు మరి? రేపు ఇక్కడ గ్యారంటీగా మళ్ళా వచ్చేది ఏ పార్టీ అంటే కూటమి వస్తుంది. ఇండిపెండెంట్ డే గురించా? ఇండిపెండెంట్ డే అంటే మనం స్వతంత్రంగా చేసుకుంటాం. కరెక్ట్గా మోడీది ప్రస్తావన వస్తుంది. మళ్ళాను మోడీ రాజీవ్ గాంధీ అని వస్తుంది. రాజీవ్ గాంధీ ఓటర్లో ఏంటో అని డిఫరెన్స్ కూడా వస్తుంది. ఆ డిఫరెన్స్ ప్రకారంగా అది క్లియర్గా చెయ్యాలి. ఇది ఎవరు చేయాలి? మోడీ వస్తారు. మోడీ పాత్ర ఉంది. మోడీ పాత్ర ఉండగానే ఎలక్షన్ కమిషన్ చేయాలి ఉంటుందన్నమా. ఎలక్షన్ ఎవరు ఫ్రీడమ్ ఫైటర్ దేశం కోసం అందరూ బాగా మొదట అందరూ చేశారనుకోండి. చేసేవాళ్ళు అనేది చంద్రబాబు మొదటాళ్ళు ఉండాలి. వాళ్ళ పేర్లు చెప్పుకున్నా ఉపయోగం కాదు. అది ఆ పేరు చెప్పను నేను అసలు. దాని గురించి ఆలోచన లేదు. ఇవాళ మన రాజకీయం ఎట్లా నడుస్తుంది, మన ప్రజాస్వామ్యం ఎట్లా నడుస్తుంది, మనకు కావాల్సింది అది. అది కానీ సరే చిరంజీవి లేదు, పురంజీవి లేదు, కానీ అదేదో వచ్చి పని చేస్తానని ఆశయం ఉన్నాం. కానీ అదేం జరగదు. కానీ అదే చిరంజీవి రాడు, ఎవడో వస్తాడు. ఆఖరి కేసీఆర్ ఇంపాసిబుల్ రాడు అసలు. కేసీఆర్ ఇప్పట్లో ఎవడొస్తా అంటే తెలంగాణ కావాల్సింది, మీకు ఎవరు కావాల్సిందంటే కూటమి వస్తుంది. కూటమి ఎవరు అంటే మళ్ళీ వచ్చేది తెలుగుదేశం. కానీ ఆగస్టు 15 నాడు ఏముంటుందన్న, కొంచెం మా స్ట్రీట్లో జెండా ఎగరేస్తారు, కొంచెం వెళ్ళాలి, అక్కడ టైం స్పెండ్ చేయాలి. ఎందుకంటే మనకి స్వాతంత్రం వచ్చిన రోజు కదా, ఫ్రీడమ్ వచ్చిన రోజు కాబట్టి అట్లా టైం స్పెండ్ చేస్తాం అన్నమాట. స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15. జనవరి 26 గణతంత్ర దినోత్సవం అన్న. ఎందుకు 2 సార్లు? సంవత్సరానికి ఏదైనా ఒకసారి జరుపుకున్నాం కదా, ఇది 2 సార్లు ఎందుకు జరుపుకున్నాం? ఇప్పుడు అట్లా అంటే మీరు ప్రతి పండగకి క్వశ్చన్ చేయాలన్న. ఇప్పుడు నెగిటివ్ వేలో చూడడం మానేయండి. ఫస్ట్ 2-3 సార్లు ఎందుకు జరుపుకుంటారు అంటే, నన్ను అడిగితే జాతీయ భావం ఇంకా పెంచాలి జనాల్లో. 2 సార్లు అయిన సంవత్సరానికి ఇంకోసారి మన ఫ్రీడమ్ ఫైటర్ కోసం ఒక రోజు కేటాయించినా తప్పులేదు. తప్పేముంది? ఆగస్టు 15 ఏం చేస్తుంది సార్? నేను పొద్దున్నే స్నానం చేసి మన గుడికి ఎలా వెళ్తామో అలా వెళ్ళి దండం పెట్టుకొని, మన జాతీయ జెండా మన నరాల్లో ఉంది. మన దేశభక్తులు, మన ఇండియన్స్, మనం ఇండియాలో పుట్టాం కాబట్టి మన జాతీయ జెండా పండగ మనకు ఒక పెద్ద పండగ. ఆ జెండాను చూస్తే రోమాలు నిక్కబొడుస్తాయి. మనకి ఆ రోజున మన దేశం మీద ఎంతోమంది బ్రిటిష్ వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ మన మీద దండయాత్ర చేస్తుంటే అప్పుడు మనకి నిలబడింది ఎవరు? ఒకే ఒక వ్యక్తి, ఆయనే సుభాష్ చంద్రబోస్. ఈ రోజున మనకి ఆర్మీ ఇలా కంట్రోల్గా ఉండి ఎన్నో యుద్ధాలు, ఎన్నో త్యాగాలు. రేపటిదాన్ని ఏమంటారు అసలు? స్వాతంత్ర దినోత్సవం, మరి జనవరి 26 రిపబ్లిక్ డే. ఎందుకు 2 సార్లు? అది మనకి వచ్చింది, మనం పూర్తిగా మన ఇండియా మన ఆధీనంలోకి వచ్చిందని దానికోసం మనం జరుపుకునేది జనవరి 26 రిపబ్లిక్ డే. 15 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం. ఎన్నోది? 77 అనుకుంటా. ఎంత? నువ్వెంత అనుకుంటున్నావు? జై హింద్.